రాజకీయ పార్టీ యొక్క మాటలు నమ్మి మరో రాజకీయ పార్టీ మీద అవాకులు చవాకులు పేలి ఆరోపణలు చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఇది ఆస్తిని నిలబెట్టుకునే పద్ధతి కాదు. ఇకనైనా సరే మీరు ఇట్లాంటి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. మీకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ద్వారానో లేకపోతే రెవెన్యూ అధికారుల ద్వారానో తేల్చుకోండి. ఇట్లాంటి వాటికి దయచేసి ఆంజనేయులు గారు మీరు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఎక్కడ చూడలేం. మేము గట్టిగా మా వాయిస్ వినిపిస్తున్నామని నిన్న ఏదో ఒక పెద్ద మనిషి అవతారం ఎత్తి ఒక ఆయన చేత మాట్లాడిచ్చారు కదా. మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి యాగాని నయా పైసా కూడా పని చేయకుండా గుదిబండగా మారినటువంటి ఒక వ్యక్తి చేత మాట్లాడిచ్చారు కదా. ఎవరు ఆయన? కొప్పుకొండలో ఆస్తులన్నీ ఆక్రమించుకొని, అయ్యా ఇదంతా కూడా ఆంజనేయులు నీ బినామీ అని చెప్పాడు. నీ బినామీతోటి ఆస్తులు కొనిపించావు కదా అని బ్రహ్మనాయుడు గారు మాట్లాడితే 2019 నుంచి 2024 దాకా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనవ్రతం పాటించినటువంటి మీ పార్టీ గుదిబండ ఎవరైతే ఉన్నాడో అతను నీతులు చెబుతూ ఉన్నాడు. మేము వినాల్సి వస్తూ ఉంది, ఈ ప్రజలు వినాల్సి వస్తూ ఉంది. ఇదే మీరు నేర్పుతుంది. కొప్పుకొండలో 125 ఎకరాలు ఎంత ఉందండి మొత్తం ఆస్తి? అది కొప్పుకొండలో ఉన్నటువంటి పొలం 126 ఎకరాల 14 సెంట్ల భూమిలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు చెరువులు తవ్వారు, చేపల చెరువులు తవ్వారు. మీ హయాంలోనే తవ్వారు. తర్వాత బ్రహ్మనాయుడు గారి హయాంలో దాని మీద ఎంక్వైరీ చేశారు. తర్వాత దాంట్లో స్లాటర్ హౌస్ వేస్ట్ అంతా, అంటే కుళ్ళిపోయిన పేగులు అవన్నీ చర్మాలు ఈ మాంస విక్రయశాలల దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో వేసి ఆ చేపలకు వేస్తూ ఉంటే వైరస్ వస్తుంది అని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టారు రైతుల యొక్క విజ్ఞప్తి మేరకి. వీళ్ళు చేసిన పనులే దీని మీదనే కేసులు పెట్టింది. వాళ్ళు వచ్చి ఇవాళ ఆక్రమించి ఆ భూములన్నింటినీ ఆక్రమించిన వాళ్ళు బ్రహ్మనాయుడు భూములు ఆక్రమించాడు, భూపక్కాసురుడు అని మాట్లాడతారు. దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే. ఏబిఎం కాంపౌండ్ ఆస్తులు ఆక్రమించిన వాళ్ళు అట్లానే ఇది ఇంతటితో బాగా ఇందులో ఏం భూములు ఉన్నాయి? త్రిపురేంత కేశవ స్వామి యొక్క దేవస్థానం భూములు ఉన్నాయి దాంట్లోనే. వీరభద్రేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి సంబంధించిన భూములు కూడా అందులోనే ఉన్నాయి. వాటన్నిటినీ తవి అవతలేశారు, గవర్నమెంట్ భూములని ఆక్రమించారు. ఎవడు క్లెయిమ్ చేయనటువంటి భూమిని దాదాపుగా 63 ఎకరాల చిల్లర, 63 ఎకరాల 46 సెంట్లకి ఎటువంటి యొక్క డాక్యుమెంటు లేకుండా వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు. ఆంజనేయులు గారు మీరు అక్రమాలను సహించను ఎవరు చేసినా అని మాట్లాడుతున్నారు కదా. 2 ఎకరాలు ఆక్రమించారు, ఎకరం ఆక్రమించారు అని చెప్తున్నారు కదా. ఇక్కడ 126 ఎకరాల చిల్లర భూమిని చెరువులుగా మార్చారు, ఎటువంటి పర్మిషను లేదు. మీ వాళ్ళే చర్య తీసుకోండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. వేదాలు వల్లించడం ఎందుకు, మా మీద చెప్పడం ఎందుకు? ఇవాళ మేము స్పష్టంగా చెబుతా ఉన్నాం కదా. బ్రహ్మనాయుడు గారి టైంలో ఎంక్వైరీ చేశారు, కోర్టులో పెట్టారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించి దాని మీద చర్యలు తీసుకున్నారు. దాన్ని కంటిన్యూ చేయండి. అక్రమంగా అదంతా కూడా దళితులు దీను సన్నకారు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సంబంధించినటువంటి భూములు. వాళ్ళు కనుక లేకపోతే వాళ్ళ వారసులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళ వారసులు కూడా లేకపోతే గవర్నమెంట్ని రెజ్యూమ్ చేసుకోమనండి. బాగుంటుంది కదా. మీ నిజాయితీ ప్రజలకు తెలుస్తుంది కదా చాలా బాగా. ఆంజనేయులు గారు కరెక్టు, తానా మనా లేదు, న్యాయం న్యాయమే, ఎవరికైనా సరే ఎక్కడైనా తమ్ముడు కానీ ఇక్కడ కాదు అని అనుకుంటారు కదా ప్రజలు. అంత నిజాయితీగా వ్యవహరించండి. మల్లికార్జున గారు మీరు కూడా మీరేనట్టు కదా పెట్టించింది. ఆయన కూడా చెబుతున్నాడు కదా ప్రెస్ మీట్లో, మల్లికార్జున గారే పెట్టిస్తున్నాడు ప్రెస్ మీటు, రాండి మాట్లాడండి అంటున్నాడు కదా. అంత పెద్ద శుద్ధపోస అయితే ఆయన భూముల మీద ఎంక్వైరీ చేయండి, చేయించుకోండి. ఊరకనే తేరగా వచ్చిందని సలహాలు చెప్పడం, న్యాయవాద వృత్తికి సలహాలు చెప్పడం. ఎంఎన్ ప్రసాద్ వలన వినుకొండలో కానీ ఎక్కడైనా సరే న్యాయవాద వృత్తి యొక్క గౌరవం పెరిగింది కానీ తగ్గల. న్యాయవాద వృత్తికి న్యాయవాది ఎలా ఉంటాడు అంటే ఎంఎన్ ప్రసాద్ని చూసి నేర్చుకోవాలి అనేటువంటి ఒక రోల్ మోడల్గా ఉన్నాం. కానీ ఎక్కడ మేము తప్పు చెయ్యం కూడా, ఎక్కడా కూడా. మాకు నువ్వు చెప్తే ఎట్లా కుదురుతుంది? అక్రమంగా చేసిన వాళ్ళందరూ శుద్ధులు చెప్తే ఎట్లా కుదురుతుంది? ఈ కల్చర్ మంచిది కాదు. ఏదైనాను ఒక పద్ధతిగా ఏదైనా సరే రాజకీయం చేయండి. ఎవరెవరి చేత మాట్లాడిస్తూ ఉన్నారు, చాలామంది చేత మాట్లాడిస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లేకపోవటం అంటే పరారీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే పరారీ? ఆంజనేయులు గారికి చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఏమంటే నేను లోతుకి వెళ్ళదలుచుకోవాలి. మామూలుగా అయితే తమరు మాట్లాడుతూ ఉన్నారు కదా, విపరీతమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా చేస్తూ ఉన్నారు కదా. మనం కూడా కొద్దిగా వెనక్కి వెళ్తే